మెడికల్ సీట్ మెడికల్ కాలేజీలు ఒకప్పుడు మెడికల్ కాలేజీల గురించి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కానీ వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీగా ఇస్తామని చెప్పడం. ఇప్పుడు మెడికల్ కాలేజీలే వద్దంటూ ఆయన ఒక రిపోర్ట్ ఇవ్వడం. దీన్నే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. అంటే కేటాయించిన సీట్లు ప్రధానంగా పులివెందుల గురించి కానీ లేదంటే రాయలసీమలో రావాల్సిన కాలేజీల గురించి కానీ ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ రావాలి అనేది. కానీ వీళ్ళు చెప్తున్న వెర్షన్ ఎందుకు వద్దన్నారు, ఎందుకు రద్దు చేశారు అంటే ఇంకా కాలేజీలు పూర్తి స్థాయిలో నిర్మించలేదు, ఎక్కడే ఉన్నాయి, ఇప్పుడు సీట్లు కేటాయిస్తే దానివల్ల ఉపయోగం ఏముందని. కాకపోతే ప్రైవేటీకరణను ప్రోత్సహించడం, ప్రైవేటు మీద అంత మోజు ఎందుకు అంటూ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ ఇప్పుడు సంచలనంగా మారింది, చర్చనీయాంశమైంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ అసలు మెడికల్ కాలేజీల విషయంలో లేదంటే మెడికల్ సీట్ల విషయంలో, ఎందుకంటే ఖచ్చితంగా అవి అయితే అవసరమే, దాన్ని అయితే ఎవరు కాదని అనరు, కానీ ప్రభుత్వ ఆలోచన ప్రభుత్వ నిర్ణయం వేరేగా ఉందా? బేసిక్గా ఒకటి, మెడికల్ కాలేజీ నిర్వహించాలన్నప్పుడు ఒక ఆర్థిక భారం ఉంటుంది. ఏంటంటే దాంట్లో టీచింగ్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉంటే అంతమందికి టీచింగ్ ఫ్యాకల్టీకి లక్షల్లోనే జీతాలు ఉంటాయి, వేలల్లో ఏముండవు. లక్షలు టోటల్గా చూస్తే కోట్లలోకి అవుతుంది. అదే సందర్భంలో దానికి సంబంధించి నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా కావాలి కదా, బాయ్స్, హాస్టల్ మెయింటెనెన్స్, ఇట్లాంటివన్నీ కూడా భారీగా ఖర్చు అవుతుంది. ఇవన్నీ అట్లీస్ట్ ఒక 200 కోట్లు వేసుకోండి ఏడాదికి ఖర్చు అవుతుంది. అందుకు దానికి అంటే దానివల్ల ప్రైవేట్ కాలేజీల వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు ఇందులో ఒక లెక్చర్, వాళ్ళు టీచింగ్ ఫ్యాకల్టీ ఎట్లా పెడతారంటే ఒకే టీచరు 2-3 కాలేజీలకి చేస్తారు. వాళ్ళు రెగ్యులర్ టీచింగ్ ఉండరు, వాళ్ళకి గెస్ట్ లెక్చరర్స్గానే ఉంటారు. రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా నార్మల్ జీతాలకు ఉంటారు, అంటే లక్షలోపు జీతాలు ఆ రేంజ్లో ఉంటారు. ఈ అబౌవ్ పెద్ద ఎవరైతే ఎక్స్పర్ట్లు ఉంటారో వాళ్ళది ఒక గెస్ట్ ఫ్యాకల్టీ లాగా వాడతారు. కానీ వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇచ్చినట్టు రాయిపిస్తారు. తర్వాత వాళ్ళకి ఆ ట్యాక్స్ అది వీళ్ళు కట్టుకుని మిగతా డబ్బులు చేతికి తీసుకుంటా ఉంటుంటారు. ఇది మనకి ఎప్పుడు కూడా మీరు ప్రతిసారి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెకింగ్ చేయటం ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి, అక్కడ ఫ్యాకల్టీకి సంబంధించి గతంలో ఇష్యూస్ వచ్చినాయి, గుర్తున్నాయి కదా. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి బోగస్ లెక్చరర్లు, బోగస్ వీళ్ళు దాన్ని ఏమంటారు పేషెంట్లు, బోగస్ హాస్పిటల్ నడుపుతున్నారు, ఇట్లాంటిది. వాస్తవంగా ప్రతి కాలేజీకి సైమల్టేనియస్గా ఒక హాస్పిటల్ నడపాలి. ఆ హాస్పిటల్లో అన్ని ఫ్రీగా ఇవ్వాలి, మందులు గిందులు అన్నీ కూడా. అంటే అది ధర్మాసుపత్రిగా నడవాలి ఓ ప్రైవేట్ దగ్గర. ఇవన్నీ కలిపితే ప్రైవేట్ వాళ్ళకి భారం అని చెప్పేసి వాళ్ళు ఇలా నడుపుతారు ఫ్యాకల్టీ సిస్టమ్ ఇదంతా కూడా. అయితే గవర్నమెంట్ నడిపేటప్పుడు గవర్నమెంట్కి ఎట్లాగూ వైద్య ఆరోగ్య శాఖ నిధులు ఖర్చు పెడుతుంది కదా, ఈ డబ్బులతో హాస్పిటల్ నడుపుకోవచ్చు శుభ్రంగా. అది ఒక రకంగా సగం తగ్గిపోయినట్టే కదా భారం, ప్రైవేట్ మెడికల్ కాలేజీతో పోల్చుకుంటే సగం భారం తగ్గిపోయినట్టే కదా. అట్లాగే ఫ్యాకల్టీకి అయ్యేటటువంటి జీతాలు. ఓ ప్రభుత్వానికి దీర్ఘకాలిక దృష్టి ఉండాలి. దీర్ఘకాలిక దృష్టి అంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వైద్యులకు సంబంధించి మనకు ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటి, వాళ్ళకి ఇవాళ కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు వైద్యులు అవుతున్నారు. మరి ఆ కోట్ల రూపాయల ఖర్చు ఎన్నేళ్లలో పెట్టారు? 5 ఏళ్లలో 6 ఏళ్లలో పెట్టారు, అంతే కదా. వాళ్ళు ఎంసెట్ తర్వాత వాళ్ళు పాస్ అయ్యాక ఎంబీబీఎస్ లేకపోతే ఇప్పుడు నీట్ అనుకోండి, వాటిట్లో పూర్తయితే ఈ 5-6 ఏళ్ళు 7 ఏళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టుంటారు. ఇది ఒక మినిమం 1 కోటి రూపాయలు, మ్యాక్సిమం 3-4 కోట్లు ఖర్చు అవుతుంది. పీజీ చేస్తే 5 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. కాబట్టి అదంతా సంపాదించేసుకోవాలి అనుకుంటారు, అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అందుకనినే మనకి ప్రైవేట్ హాస్పిటల్లోకి ఇవాళ వెళ్తే కడుపు నొప్పి వచ్చిందంటే ముందు అబ్డామిన్ స్కానింగ్, తర్వాతన చివరికి సిటీ స్కానింగ్లు, తర్వాతన అదేదో పెద్దది ఉంటుంది కదా దాంట్లోకి పెట్టే స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్లు, ఇవన్నీ పెడతారు. ఇన్ని స్కానింగ్లు పెడితే కానీ అక్కడ చెప్పలేని పరిస్థితుల్లో నిజంగా ఉన్నారా డాక్టరు? అట్లుంటే కనుక అసలు విద్య వేస్ట్. ఇక్కడ వాళ్ళు ఏమని చెబుతారంటే డాక్టర్లు, ఇప్పుడు కన్స్యూమర్స్ యాక్ట్ తీసుకొచ్చారు మనకి. కన్స్యూమర్స్ యాక్ట్ వలన పేషెంట్ ఎవరైనా కనుక మా మీద కంప్లైంట్ పెడితే మాకు సమస్య కాబట్టి ఇవన్నీ ఆధారాల కింద ఉంచుకోవాలి, మేము టెస్ట్ చేసామని, అందుకోసం మేము ఇదంతా పెడుతున్నామని వాళ్ళు అంటారు. కానీ వాటికి అవసరం లేని టెస్ట్లు అక్కర్లేదు కదా, అవసరమైన టెస్టే కదా చేయించాల్సింది. అవసరం లేని కూడా ఎందుకు చేయిస్తున్నారంటే హాస్పిటల్ మెయింటెనెన్స్. ఎందుకు హాస్పిటల్ మెయింటెనెన్స్కి అంత అవుతుంది అంటే
ఇప్పుడు అవుతున్నది కాదు ఖర్చు. ఇవాళ ఒక ప్రైవేట్ హాస్పిటల్ నడిపే వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే డబ్బులతో హాస్పిటల్ మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది. అవును. లేట్ అయినవి వీటిది లెక్కేసుకుంటే అవి వెళ్ళిపోతుంది, అది సరిపోతుంది. పైన వచ్చే ఆదాయం అంతా కూడా ఇట్లాగే. ఇక్కడ మీరు ఒక ఆపరేషన్కి సంబంధించి ఆరోగ్యశ్రీకి ఎంత వసూలు చేస్తున్నారు, మామూలుగా డైరెక్ట్గా పేషెంట్కి వెళ్ళిన వాళ్ళకి ఎంత వసూలు చేస్తున్నాం తేడా చూస్తే అర్థమైపోతుంది ఏం జరుగుతోంది అన్నటువంటి, ఎంత దోపిడీకి గురవుతున్నారు. ఈ దోపిడీ అనడానికి వీల్లేదు, ఎందుకని వాళ్ళు ఏమంటున్నారు, మరి మేము ఇన్నేళ్ళు ఖర్చు పెట్టిందంతా ఏంటి అంటున్నారు. ఇలా రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? పాత రోజుల్లో మీకు గుర్తుండి ఉంటుంది. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 2 సార్లు చెయ్యి ఇరిగింది, అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది, కాలుకు ఒకసారి ఆపరేషన్ జరిగింది. ఇవన్నీ జరిగిన సందర్భంలో మాకు ఫ్యామిలీ డాక్టర్ ఆయన దగ్గరికే పోయేవాళ్ళం తెనాలికి. మా నాన్న ఎప్పుడైనా సరే అక్కడికి ఏ ఊళ్ళో జరిగిన, గుడివాడలో జరిగిన, గుంటూరులో జరిగిన అక్కడికే తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడే మా ఇంట్లో వాళ్ళందరికీ ఆపరేషన్స్ అయినా డెలివరీలు అయినా ఏమైనా సరే వాళ్ళు ఇన్ని టెస్టులు రాసేవాళ్ళు కాదు. అప్పుడు చూసినప్పుడు చెయ్యి ఇరిగింది అన్నప్పుడు ఒక ఎక్స్రే ఒక్కరోజు తీయించారు అంతే, తర్వాత అంతా అయిపోయిన తర్వాత అవసరం లేదు ఇక బొమ్మన్నారు. అంటే ఇట్లాగా ఆ రోజుల్లో అతి తక్కువ టెస్టులు ఉండేవి, అతి ఎక్కువ నాడి పట్టిన మన చెప్పిన జబ్బు లక్షణాలు బట్టి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఉండట్లేదంటే ఒకటి టెక్నాలజీ పెరిగింది కాబట్టి, రెండవది ఈ యాక్ట్ ప్రకారం కాబట్టి, ఇంత ఖర్చు పెడుతున్నారు కాబట్టి. ఇవాళ అలా తగ్గాలంటే ఆ రోజుల్లో ఎందుకని గవర్నమెంట్ మెడికల్ సీట్స్ ఎక్కువ, ప్రైవేట్ మెడికల్ సీట్స్ పెరిగిన తర్వాత ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి, ప్రభుత్వ మెడికల్ సీట్లు ఎక్కువ అయితే మధ్యతరగతి చదువుకోగలుగుతాడు, పేదవాడికి చదువుకోవడానికి అవకాశం వస్తుంది, పేదవాళ్ళకి స్కాలర్షిప్లు వస్తే మధ్యతరగతి తక్కువ ఖర్చుతో చదవగలుగుతారు. అప్పుడు డాక్టర్లు ఎక్కువ మంది అందుబాటులో ఉంటారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం కరోనా టైంలో చూసింది డాక్టర్లకు సంబంధించిన సమస్య. ఒక సెక్షన్ ఆఫ్ డాక్టర్లు అనేక మంది చనిపోవటం, ఒక సెక్షన్ ఆఫ్ డాక్టర్లు ధైర్యం చేయలేకపోవడం, ఇట్లాంటి పరిస్థితి. అక్కడ 4 లేయర్ల పని అవసరమైంది ఆ రోజున. అంత తగ్గ స్టాఫ్ మన దగ్గర ఉన్నారంటే దేవుడు కాపాడాడు మనల్ని ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే 140 కోట్ల జనాభా కలిగినటువంటి దేశంలో అతి తక్కువ మరణాలతో బయటపడ్డాం. అమెరికాతో పోల్చుకుంటే చాలా తక్కువ మన మరణాలు. అమెరికాలో 35 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం, మనకంటే 2 డబుల్ రెట్లు చనిపోయారు అక్కడ. ఇక్కడ అంత దాంతో పోల్చుకుంటే తక్కువ చనిపోయారు. అసలు ఇక్కడైతే ఎన్ని కోట్ల మంది చనిపోతారో అన్న భయపడ్డాం. అలాంటి దశ నుండి కంట్రోల్ చేయగలిగాం మనం. ఏంటి అంటే డాక్టర్లు ఇక్కడ హార్డ్ వర్క్ చేశారు, సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు, అనేక మంది ప్రాణత్యాగం కూడా అయింది. ఆ తర్వాత డాక్టర్ల కొరత భారీగా కనిపించింది మనకి. అందుకోసం తీసుకొచ్చిందే జిల్లాకు ఒక వైద్య కళాశాల. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే జిల్లాకు ఒక హాస్పిటల్ వస్తుంది, ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే ఒక హాస్పిటల్ వస్తుంది. దాంతోపాటే హాస్పిటల్ అన్ని రకాల సదుపాయాలు వస్తాయి, ఎక్స్పర్ట్ డాక్టర్లకు ఉపాధి అవకాశాలు వస్తాయి, అలాగే పేషెంట్లకు ఉచిత వైద్యం వస్తుంది. దానికి తోడుగా పేదవాడికి మధ్యతరగతికి కూడా చదువుకునే అవకాశం వస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక్కడ నడుస్తున్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే. చక్కగా నడిపించవచ్చు కదా, ఎందుకు వద్దు అనుకుంటున్నాం మనం అంటే, ఇంతకు ముందు అతను సరిగ్గా బిల్డింగ్లు కట్టలేదు, తక్కువ కట్టాడు, గుడ్, తక్కువ కట్టాడు కదా. ఇంతకుముందు అమరావతి మనం కొంచెమే కట్టాం, మరి అతను కట్టలేదు అంటున్నాం కదా మనం, దాన్ని ఇప్పుడు కడతామంటున్నాం కదా. అట్లాగే హైటెక్ సిటీ మొత్తం కట్టేశారా? మొదట్లో ముందు ఆ బిల్డింగ్ ఒకటే కదా కట్టింది, తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి, తర్వాత వచ్చిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళందరూ కట్టారని చెప్తున్నాం కదా. మరి ఇది కూడా ప్రభుత్వపు యొక్క కంటిన్యూటీ కదా. రెండవది సీట్ల పరంగా ఉంది. వాళ్ళు ఇస్తానంటే మనం వద్దంటే ఏంటి, మనం ఎగబడాలి. 150 చాలు, నాకు 250 అని అడగాలి. లాస్ట్ ఇయర్ బిగిన్ చేసిన వాటిలో 150 కాదు 250 ఇవ్వండి అని అడగాలి. దాని తగ్గట్టు మా దగ్గర ఉందని డిమాండ్ చేయాలి. ఎందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం కిందసారి 12 విద్యా సంస్థలు ఇచ్చిందండి, అందులో ఎయిమ్స్ కూడా ఒకటి. మన దగ్గర పూర్తిగా కాకముందే బిగిన్ చేసేసాంగా. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల విద్యా సంస్థలు వేరే వేరే ప్రైవేట్ బిల్డింగ్లను తీసుకుని బిగిన్ చేసేసాం కదా. ఎక్కడైనా ముందు మనకు వచ్చింది తీసేసుకోవాలి కదా. మనం తీసేసుకోకపోగా జగన్ సగమే కట్టాడు, పావే కట్టాడు, దాంట్లో బిల్లులు సగమే కట్టాడు. ఇదే ఒకటి సార్ చిన్న క్లారిటీ, ఇక్కడ వాస్తవాలు పక్కకి వెళ్ళిపోతున్నాయా లేదంటే వాస్తవాలను ఇప్పుడు మనం బయట పెట్టాలి అనేది. ఎందుకంటే మంత్రి నిన్న సత్యకుమార్ మాట్లాడిన మాటలో, లేదంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 8,480 కోట్లు 17 కాలేజీల కోసం అప్పుడు కేంద్రం ఇస్తే, ఈయన చెప్తుంది ఏంటి 5 కాలేజీలు మేము స్టార్ట్ చేసేసాం, ఆల్రెడీ క్లాసులు కూడా ప్రారంభించాం అనేది, మిగిలిన ప్రారంభించేసాం నిర్మాణ దశలో, అదే స్టార్ట్ చేసాం అనేది.
అసలు మొత్తం కేంద్రం ఇచ్చిన డబ్బులే పక్కకి వెళ్ళిపోయినాయి, వాటిని మొత్తం ఏం చేశారో చెప్పాలి అంటూ నిన్న సత్యకుమార్ మాట్లాడడం. జగన్ చెప్పిందేమో 5 క్లాసులు ప్రారంభించేసాం, 5 కాలేజీలు, దానివల్ల 750 సీట్లు కూడా వచ్చినాయి 2023-24లోని. ఇప్పుడేమో అసలు వస్తున్న కాలేజీలే వద్దు, ఆ సీట్లే వద్దు అని చెప్పి చంద్రబాబు గారు లేఖ రాయడం. అసలు ఏంటి ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు సింపుల్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. స్థలం ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, వాల్యూ కేంద్ర ప్రభుత్వాన్ని. అంటే దానికి కూడా తీసుకుని ఉండాలి వీళ్ళు. మెయిన్ ఈ కాలేజీలకు 8,500 సరిపోతాయా అంటే చాలకపోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసుకోవాలి. దానికే కదా వీళ్ళు పెట్టినటువంటి సిస్టమ్. ఏది 25% ఏమో సీట్లు. ఇందులో కూడా మ్యూచువల్ గ్రాంట్స్ ఉంటాయా సార్? అంటే వీళ్ళ వెర్షన్ చూస్తే, టీడీపీ వెర్షన్ చూస్తే, ఆ మ్యూచువల్ గ్రాంట్స్ లో వీళ్ళ కేటాయింపులు జరపలేదు అనేది కూడా ఒక వెర్షన్. ఖచ్చితంగా ఉంటాయి. దాంట్లో వీళ్ళు తినేసి ఉండొచ్చును, వేరే వాటికి వేరే హాస్పిటల్కి మళ్ళించారు. దానికి కారణం ఇప్పుడు మచిలీపట్నంలో కానీ ఏలూరు దగ్గర కానీ రెగ్యులర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ని మెడికల్ కాలేజీకి అటాచ్ చేశారు. అప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు ఇటుకు వస్తాయి కదా, ఆటోమేటిక్గా ఇటుకు వస్తాయి కదా. అది నేరం కాదు, వాళ్ళ జేబులో వేసుకుంటే తప్పు. కానీ ఒక డిపార్ట్మెంట్ నుంచి అదే మెడికల్ డిపార్ట్మెంట్కి అంటే అది తప్పు కాదని అన్నగాని సార్, దానివల్ల నిర్మాణం ఆలస్యం అవ్వట్లేదా? ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీకి ఇచ్చిన డబ్బులు అక్కడ ఉన్న హాస్పిటల్కి ఖర్చు పెట్టారు, తప్పు ఎట్లా అవుతుంది అప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ కట్టాలి, కట్టాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ ఉన్న మెడికల్ కాలేజీకి దానికి అనుసంధానం చేశారు. ఆ మెడికల్ కళాశాలకి ఇచ్చిన డబ్బులు అక్కడ హాస్పిటల్కి ఇస్తే తప్పు ఎట్లా అవుతుంది? ఆ ఎక్విప్మెంట్ కొనాలి కదా, టీచింగ్ ఎక్విప్మెంట్ కొనాలి అక్కడ మెడికల్ కాలేజీలోకి. ఇప్పటిదాకా హాస్పిటల్ గా నడుస్తుంది కదా, హాస్పిటల్ కి సంబంధించిన దానికి తోడు ఇప్పుడు బోధన సామాగ్రి కొనాలి. దాంట్లో తేడా ఉంటే లోపలేసి తప్పే ఉంది. మనం ఎంతమంది మీద యాక్షన్ తీసుకోవట్లేదు. దానికోసం నాకు సీట్లు వద్దని చెప్పక్కర్లేదు కదా. బేసిక్గా మెడికల్ సీట్లు రావడమే ఘనం, వచ్చిన దాన్ని వద్దనుకోవడం ఎలా ఘనం అవుతుంది, ఎలా కరెక్ట్ అవుతుంది? అవి కదా ఆలోచించాల్సింది. అవును అవును. సీట్లు తగ్గించే ఆలోచన కేంద్రానిదా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే తిరస్కరిస్తుందా? 750 సీట్లు వస్తే వాటిని 50కే కుదించారు అంటూ నిన్న ఆయన మాట్లాడడం. పులివెందుల్లో కూడా 50 సీట్లే తగ్గించేశారంట కదా. ఆ రెండు కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం కట్టిన బిల్డింగ్, మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ని చూసి నీకు 150కి సరిపడినటువంటి ఫెసిలిటీ లేదయా, 50 చాలని కేంద్రం ఇవ్వటం. అదే జరిగిందని ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది. అవును. అదే సందర్భంలో అట్లాగా సరిపోతుందని చెప్పి ఇచ్చినా కూడా వెనక్కి పంపించేశారు పులివెందులదని వీళ్ళు చెప్తోంది. అవును. ఇక్కడ పులివెందుల దానికి ఆయనే చెప్పాడు కదా సత్యకుమార్ యాదవ్ గారే, పులివెందులకి సంబంధించి మేము అసలు కన్సెంట్ ఇవ్వకుండానే వాళ్ళు ఎట్టిచ్చారని. అంటే అక్కడ ఏంటి, కన్సెంట్ ఇవ్వకుండా కూడా ఇచ్చేశారు వాళ్ళు. అంటే మన ఎన్డీఏ గవర్నమెంటే కదా అని. ఇది ఎందుకు వదులుకుంటున్నారు? కాన్సెప్ట్ అక్కడ వస్తుంది, అసలు సమస్య ప్రాబ్లం అక్కడ వస్తుంది అనమాట. కానీ జగన్ గారి మాటల్లో ఫైనల్ గా ఆయన అంటున్నది, ఆయన రేట్ చేస్తున్న పాయింట్, ప్రైవేట్ పరం చేసి స్కామ్ చేయాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది. ఒక రకంగా కేంద్ర మంత్రి, ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్డీఏకి సంబంధించి బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. నిజంగా అలాంటి స్కాములు సాధ్యం అవుతుందా? ఇందులో కుంభకోణం ఏమీ ఉండదు. కాకపోతే ప్రజలకు వచ్చే ఒక వసతి పక్కకి పోతుంది. కుంభకోణం అంటే అందులో డబ్బులు తినడానికి ఏముండదు. కాకపోతే పీపీపీకి ఇస్తే, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే, ఇక్కడ బిల్డింగ్ ప్రభుత్వాన్ని, స్థలం ప్రభుత్వాన్ని, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఓ పెట్రోల్ బంకు మనం కావాలనుకుంటే ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు డిపాజిట్ చేయాలి, ఇంత ల్యాండ్ ఉండాలి, ఈ క్యాస్ట్ అయి ఉండాలి, లేదంటే ఈ లాటరీలో ఉండాలి, ఇంత ఉంటుంది. అలా కాకుండా ఆల్రెడీ కట్టేసిన పెట్రోల్ బంక్ చేతికి ఇచ్చేసారనుకోండి, అదేమంటారు? కుంభకోణం అంటాం. అదే కదా, ఎట్లా ఇచ్చారని. ఇక్కడ అంతే కదా, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, అదేమవుతుంది? ప్రైవేట్ వాళ్ళకి ఈ ఖర్చు అంతా మిగిలిపోయినట్టే కదా. రెండవది, కేంద్రం ఇచ్చింది ఎవరికి? ప్రభుత్వానికి. ప్రభుత్వానికి ఇచ్చిన దాన్ని వాళ్ళు ఎట్ట తీసేసుకుంటారు? అదే కదా. ఇందులో చిన్న లాజిక్ ఉంటుంది. ప్రభుత్వం పరంగా రెండు రకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేలు ఉన్నాయి, లేదా బస్ స్టాండ్లు ఉన్నాయి. వీటిలో పారిశుద్ధ్యం కాంట్రాక్టు, నిర్వహణ కాంట్రాక్టు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అందులో తప్పేం లేదు. ఎందుకని? మెయింటెనెన్స్ కరెక్ట్గా మన సిబ్బంది అయితే చేయట్లేదు కాబట్టి. అట్లా ఇస్తే పీపీపీ తప్పలేదు. అప్పుడు పీపీపీ అనరు దాన్ని, అవుట్ సోర్సింగ్ వర్క్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయంలో ఎంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేరు, మిగతా డిపార్ట్మెంట్లో ఎంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేరు. అట్లా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటారు. అది అవుట్ సోర్సింగ్, వర్క్ అవుట్ సోర్సింగ్. పీపీపీ అంటే ఏంటి? ప్రభుత్వపు దాన్ని ప్రైవేట్ వాడు మేనేజ్ చేయటం. అదే కదా, అది తప్పు కదా. అప్పుడు దానికి దాంట్లో చెప్పలేము. అంటే రేపు వీళ్ళ నిబంధన ఎట్టుంటది అంటే సీట్లన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉండి, ఎలకేషన్ అంతా రెగ్యులర్ ప్రాసెస్లో ఉండి, కాలేజీ నిర్వహణ వరకు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారనుకోండి తప్పేమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంది, అది ప్రైవేట్దే ఒకప్పుడు. దాన్ని ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద హ్యాండ్ ఓవర్ చేసుకుంది. నిర్వహించేదంతా ప్రైవేట్ మేనేజ్మెంటే. సీట్ల కేటాయింపు ప్రభుత్వం పరంగా జరుగుతుంది కాబట్టి అందులో కుంభకోణం ఏమి ఉండదు. కాబట్టి మెయింటెనెన్స్ ప్రైవేట్ వాళ్ళకి అవుతుంది. కానీ అది వాళ్ళ ఆస్తిని ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అది సమస్య ఇక్కడ. దాన్ని ఏ స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చి వాళ్ళ చేత నిర్వహింపజేసినా బాగానే ఉంటుంది. అలా కాకుండా ఉంటేనే సమస్య. ఇంకోటి, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో డబ్బులు తీసుకోకూడదు ప్రభుత్వ హాస్పిటల్లో. ఇప్పుడు వాళ్ళు కనుక డబ్బులు తీసుకున్నారనుకోండి, మెయింటెనెన్స్ అని, యూజర్ ఛార్జీలని, ఫీజులని, అప్పుడు ఏమవుతుంది? అది ప్రైవేట్ హాస్పిటల్ అయిపోద్దిగా. వాళ్ళు ఏమంటారు, ఆ పీపీపీ కింద తీసుకునేవాడు ప్రభుత్వ హాస్పిటల్ కంటే ఎక్కువ ఉండొచ్చు కానీ ఆ మొక్క ఎత్తరు, ప్రైవేట్ హాస్పిటల్ కంటే తక్కువ అంటారు. వీళ్ళు అది చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఫ్రీగా రావాల్సింది. మరి వీళ్ళు ఏమంటారు మేనేజ్మెంట్ వాళ్ళు, మరి దానికి అయ్యే ఖర్చుని ఎవరు భరిస్తారండి? స్టాఫ్ని అవన్నీ మెయింటైన్ చేయాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కానింగ్లు, ఎక్స్రేలు, బ్లడ్ టెస్టులు, ఇవన్నీ టెస్టులు చేయాలి కదా, వాటికి అవుతుంది కదా అని చెప్తారు. కాబట్టి చూడాలి ఏం చేస్తారు. ఒక రకంగా కోట వదిలేసుకున్నట్టేనా సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం? లేదంటే ఇద్దరు మెడికల్ సీట్ల విషయంలో, మెడికల్ కాలేజీల విషయంలో జగన్ గానీ ఇప్పుడు చంద్రబాబు గారు కానీ ఇద్దరు గేమ్ చేంజర్స్ గానే ఫీల్ అవుతున్నారు? మేబీ నేను అనుకోవడం 2 ఏళ్ల తర్వాత తీసుకుంటారేమో. ఎట్లాగో ఎన్డీఏ గవర్నమెంటే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇస్తే కనుక ఇప్పుడు తీసుకుంటే జగన్ పేరు వస్తుంది. అంటే ఇవి కంటిన్యూ చేస్తారా లేదనేది కూడా ఏం చెప్పట్లేదు కదా సార్. అంటే ఇవి ఆల్రెడీ రన్నింగ్, దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఏం లేదు కదా రన్నింగ్ లో ఉన్న కాలేజీలకి. కొత్తగా ఇచ్చేటటువంటి సీట్లకు సంబంధించి కాబట్టి కొత్త వాటికి సంబంధించి అవన్నీ పూర్తి చేసేదాకా నీలో పీపీపీ కింద ఓకే చేసి వాళ్ళకి ఇస్తారేమో. అది 2-3 ఏళ్లలో తేలుతుంది. అది అంటే కాలేజీల నిర్మాణానికి ఎందుకు ఆలస్యం జరిగింది అని సమాధానం చెప్పాలా జగన్? అవసరం లేదా? చెప్పాలి కదా. ఇప్పుడు ఆటోమేటిక్గా 2000 సంవత్సరంలో వచ్చింది ఈ ఆలోచన, కరోనా టైంలో. తర్వాత 2002 దాకా ఏముంది, కరోనా ఉంది. ఆ తర్వాత కట్టబట్టినే కదా, వేగంగా కట్టబట్టినే కదా ఒక 5 కాలేజీలు రన్నింగ్లోకి వచ్చినాయి. మిగతాది ఇప్పుడు 50 అయిందా 60 అయిందా అన్నటువంటిది. ఇప్పుడు అమరావతి 5 ఏళ్లలో ఎందుకు కట్టలేదంటే దానికి ఎవరు జవాబుదారీ? అంటే ఒక మెడికల్ కాలేజీ అంటే వీళ్ళు వెర్షన్ 18 నెలల్లో పూర్తి చేయాల్సింది ఇన్నేళ్ళు అవకాశం ఉన్నా ఎందుకు చేయలేదు అనేది కదా. ఎయిమ్స్ ఎప్పుడు ప్రారంభించారు? ఎయిమ్స్ ఎప్పుడు ప్రారంభించారు? జగన్ వచ్చాకే కదా ప్రారంభించింది. అది ఎప్పుడు బిగిన్ చేశారు? 18 నెలలు. అంతకుముందు ఎప్పుడు బిగిన్ అయ్యాయి? ఎప్పుడు ఓకే అయింది మనకి అది పర్మిషన్. లెక్కలు చేస్తే బోల్డ్ ఉంటాయి అంతే. రైట్. చూద్దాం. మొత్తానికి మెడికల్ కాలేజీ విషయంలో 2 పార్టీలు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప, లేదంటే ఇప్పుడు కంటిన్యూ చేసే విషయంలో ఉన్న సీట్లని వెనక్కి ఇచ్చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎవరు గేమ్ చేంజర్స్, ఎవరు ఈ మెడికల్ సీట్ల మీద మాయాజాలం నడుపుతున్నారు, ఇక వేచి చూడాలి.